గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బెట్టింగ్ యాప్స్ ఎస్పెషల్లీ యూత్ బాగా అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే చదివిన చదువుకి, చేసే జాబ్కి, వచ్చే శాలరీకి సంబంధం లేక ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని చూస్తున్న టైంలో వాళ్ళు ఫాలో అయ్యే, వాళ్ళు అభిమానించే హీరోసు, ఇన్ఫ్లుయెన్సర్సు, యూట్యూబర్సు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ని చూసి బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు మనీ పెట్టి పోగొట్టుకుని వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్న సిచ్యువేషన్ ఈరోజు వరకు చూస్తున్నాం. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు అనలిస్ట్ శేఖర్ భాష ఉన్నారు. హలో. నమస్తే, ఎలా ఉన్నారు? బెట్టింగ్ యాప్స్ అంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. దీని మీద చాలామంది రేస్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని నివారించాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ సజ్జనార్ గారు కూడా ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. సో ఈరోజు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం, దాదాపు 29 మంది, అందులో ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ఇలా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపు 29 మంది. కొంతమంది నేమ్స్ ఇంకా బయటికి రావాలి. ఎప్పుడు ఇట్లా ఒక 2-3 రోజులు వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, విచారణ చేస్తున్నారు అంటారు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది అనేది తెలీదు. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం జరగబోతుంది? ఏం జరగాలి? ఈ బెట్టింగ్ యాప్స్ నివారణ జరగాలి అంటే ఏం జరగాలి అనేది మంచి క్వశ్చన్. అలాగే ఏం జరగబోతుందో కూడా చెప్తారు. నిజంగా జనహితం కోసం జరగాల్సిందైతే బెట్టింగ్ యాప్స్ని మన తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసినట్టుగా మొత్తం దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలి. కానీ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే బ్యాన్ అయ్యి మిగతా చోట్ల విచ్చలవిడిగా ఆడుకుంటున్నారు. సో ఇక్కడ స్టేట్కి సంబంధించిన విషయం ఇది. ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డివిజన్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వరు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎప్పుడైనా సరే ఆర్థిక నేరాలు జరిగినప్పుడు, అవకతవకలు, మనీ లాండరింగ్ లేకపోతే ట్యాక్స్ ఎవేషన్ ఇలాంటివి జరిగినప్పుడు ఎగ్గొట్టడానికి చేస్తే దాన్ని వాళ్ళు పట్టుకున్న బలంగా చేస్తారనమాట. అయితే ఇక్కడ ఈడీ ఇంటర్ఫీర్ అయింది అంటే జనాలకి ఏదో మంచి జరిగిపోతుందనో, ఈడీ ఇంటర్ఫీర్ అవడం వల్ల ఇక నుంచి తెలంగాణలో లేకపోతే ఆంధ్రాలో ఈ యాప్స్ బ్యాన్ అయిపోతాయి, ఇంకొకళ్ళు ఇలా చనిపోరు. ఇందాక కూడా చెప్పారు, ఒక మహిళ, పాపం వివాహిత మహిళ, బంగారం 1,00,000 రూపాయలు తెలియకుండా పెట్టి ఆడి డబ్బులు రాక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని. ఇలా ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోబోతున్నారు అనేది దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ టు దెమ్. అంటే తాగి బోళ్ళ మంది చచ్చిపోతారు, జోదవాడి బోళ్ళ మంది చచ్చిపోతారు. చచ్చిపోమా, నాకేండి. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చి కాదు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ ఇదేంటంటే మాకు కావాల్సింది ట్యాక్స్. తాగిస్తాం, తాగిన తర్వాత ఇంత ట్యాక్స్, అది గవర్నమెంట్కి వస్తుంది. కొంత స్టేట్ తీసుకుంటుంది, కొంత సెంట్రల్ తీసుకుంటుంది. అలాగే రీసెంట్గా మీరు గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక నోటిఫికేషన్, ఒక అనౌన్స్మెంట్, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో 7,000 కోట్ల దగ్గరలో ఉంది ట్యాక్స్. దీన్ని ఈ సంవత్సరం మనం 14,000కి తీసుకురావాలి అని టార్గెట్లు ఇచ్చారట. ఓకే. అంటే మందు సేల్స్ ఇప్పుడు దాకా కొంతే ఉంది, ఇది ఇంకా డబుల్ చేయండి, అంటే బాగా తాగించండి, బాగా ఆడించండి, బాగా ట్యాక్స్ వేయండి, బాగా పిండండి అనేది కదా దాని అర్థం. ఇది ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం దానికి అనదర్ రీజన్ కుడ్ బి, ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బ్లాక్లో డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశారు అనేది తప్పు పడుతున్నారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఈడీ వాళ్ళు తప్పు పట్టేదేంటి? ప్రమోట్ చేసిన దానికి వీళ్ళు తీసుకున్న డబ్బులకి ట్యాక్స్ కట్టలేదు, అది మా ప్రాబ్లం. ఓకే, మీరు ప్రమోట్ చేయడం అనేది మా ప్రాబ్లం కాదు. ప్రమోట్ చేసుకోండి, ట్యాక్స్ కట్టండి. కట్టిన వాళ్ళపై కఠిన చర్యలు ఉండవు. కఠిన చర్యలు ఎవరి మీద ఉంటాయంటే కట్టిన వాళ్ళపైనే ఉంటాయి. సో ఈ బ్లాక్ అనేది ఓపెన్ సీక్రెట్ మార్కెట్లో. నిజం చెప్పాలంటే ఇవాళ రేపు మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఎవడైనా సరే ఉన్న వాల్యూకి నిజంగా ట్యాక్స్ కడుతున్నాడు. అక్కడ ఒక 1 కోటి రూపాయల ప్రాపర్టీ అయితే 25 లక్షలు చూపిస్తారు. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంత కట్టాల్సి వస్తుంది. అపరిచితుల్లో చెప్పారు చూడండి, ఆ టైప్లో. సో ఈ ట్యాక్స్ ఎగవేత అనేది చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతూనే ఉంది. సరే, ఇది ట్యాక్స్ ఎక్కువ వేసి పిండుతున్నారు, జనాల్ని బాగా టార్చర్ చేస్తున్నారు అనేది వేరే డిస్కషన్.
దుబాయ్ లాంటి దేశాల్లో అసలు ట్యాక్స్ అనేది ఉండదు. మన దేశం కూడా అలా అవ్వాలని కోరుకుందాం, మనం తప్పలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, ఈ ట్యాక్స్లు కట్టాలి తప్పదు. ఒకప్పుడు ఔరంగజేబు జుట్టు పెంచుకుంటే పన్నేసాడు. మీకు తెలిసే దలైలామా బౌద్ధ గురువు టిబెట్లో చైనా వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఒక చెవు ఉంటే 50% పన్నుట, 2 చెవులు ఉంటే 100% పన్ను కట్టాలి. ఇలాంటి పిచ్చి తొగ్గులకు రకరకాల ఇవన్నీ కూడా ఉంటాయి ట్యాక్స్లు. బట్ రాజు శాసించాడు, మనం పాటించాలి. బేసికలీ చట్టం ఏం చెప్తుంది, ట్యాక్స్ మీరు కట్టాలి, కట్టకపోతే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఈడీ ఎంటర్ అవ్వడం వల్ల జనహితం ఏం జరిగిపోవట్లేదు. కానీ నిజంగా జనహితం ట్రై చేసింది ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కొంత చొరవ తీసుకొని కంప్లీట్ బ్యాన్ అనేది తీసుకొచ్చారు. కానీ ఎన్ఫోర్స్ చేయడంలో వీళ్ళు ఎంతవరకు సఫలమయ్యారు? ఎన్ఫోర్స్ చేయడంలో నేను గమనించాను, కొన్ని చోట్ల చిల్లర కేసులు పెట్టారు. అట్లీస్ట్ ఈ ఐపీఎల్ టైంలో బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదైనప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఇరుక్కొని అన్న ఏం చేయాలన్నా అని చెప్పి ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి విష్ణుప్రియ, టేస్టీ తేజ, రితు చౌదరి, అవును. సో వీళ్ళ మీద కేసు ఫైల్ చేసినప్పుడు కూడా మీరు వాళ్ళతో ఉన్నట్టున్నారు కదా. సో ఏంటి అసలు నిజంగానే వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి కేసు ఫైల్ చేశారా? ఎవరు ఫైల్ చేశారు? అప్పుడు ఆ టైంలో వాళ్ళు మీతో ఏం మాట్లాడారు? అదే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ట్యాక్స్ వాళ్ళు పే చేయలేదు, సో దాని నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరు ఏం మాట్లాడలేదు, మళ్ళీ ఇప్పుడు విచారణ జరిగేలా ఉంది. సో వాళ్ళ వెర్షన్ ఏం చెప్పారు? అదే అంటే మీకు గుర్తుంటే ఆ రోజున 12 మంది మీద పంజగుట్టలో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో 12 మందిలో నాకు తెలిసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ కన్సర్న్, అరే ఏంట్రా ఇది అని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేయడము, అన్న మాకు కూడా ఏం అర్థం కావట్లేదు, ఏంటి మేమేం చేసాము, ఎవరికి కనీసం ఇది తప్పు అని కూడా తెలియదు. ఇప్పుడు మందు తాగడం పక్క స్టేట్లో లీగల్, ఈ స్టేట్లో ఇల్లీగల్ అని పెట్టారనుకోండి, గట్టిగా చెప్తారు ఆ విషయం. అంత గట్టిగా చెప్పారా ఈ విషయం? చాలామందికి తెలియదు. అరే ఆయన చేస్తున్నాడు, అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు, సోను సూద్ చేస్తున్నాడు, మనం చేసేది తప్పేంటి అనేది ఇంట్లోనే ఉంటారు తప్ప. బట్ కొంతమంది జెన్యున్గా అసలు తాగడం తప్పు, జోదం తప్పు, మనం వాటి చోటుకి వెళ్ళొద్దని ఉండేవాడు కొంతమంది ఉంటారు. అంత మహాత్ములు కాకపోయినా ఏదో డబ్బులు వస్తాయి కదా అని చేసుకున్నారు తప్ప ఇది తప్పని తెలియదు చాలామంది. ఓకే, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండా తెలియదు. ఎందుకు తెలియదు అంటే మన కళ్ళ ముందు పెద్ద పెద్ద లెజెండరీ పీపుల్ చేస్తున్నప్పుడు మనం తప్పని ఎలా అనుకుంటాం? ఇట్స్ ఎ కన్ఫ్యూజన్. ఈ స్టేట్లో ఉంది, ఆ స్టేట్లో లేదనేది ఎవరు చెప్తారు? గట్టికి కొట్టినట్టు చెప్పాలి, జనాలందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలి. అట్లీస్ట్ ఈ కేసు పెట్టడం వల్ల చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎవ్వడు కూడా ప్రమోట్ చేయట్లేదు. బిగ్ బాస్ సెలబ్రిటీస్ కావచ్చు, చోటా మోటా వాళ్ళు కావచ్చు, అండ్ మీరు చెప్తున్న ఇప్పుడు ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేయట్లేదు. అప్పుడు చేసిన దానికి సంబంధించిన కేసే. కాకపోతే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ ట్యాక్స్ ఎగవేసి చేసిన దానికి. అండ్ అటు సైడ్ వాళ్ళు కట్టాలి, ఎవరు బెట్టింగ్ యాప్ ఆడిచ్చిన వాళ్ళు గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ని కట్టాలి, అలాగే ప్రమోట్ చేసిన దానికి వీళ్ళు కట్టాలి. సో ఈ ట్యాక్స్లన్నీ లేకుండా డైరెక్ట్గా మొత్తం గుత్తాధిపత్యంలాగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ప్రశ్నించడానికి ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. బట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది కలకలం రేగిందో సిట్ వేశారు, సిట్ దర్యాప్తు చేశారు. ఏదో వాళ్ళు అటు కాస్త దర్యాప్తు చేశారేమో తెలియదు. నాకు గుర్తున్నది మాత్రం కేవలం ముగ్గురే, అది కూడా నేను తీసుకొచ్చిన ఆ ముగ్గురే, విష్ణుప్రియ, రితు చౌదరి అండ్ టేస్టీ తేజ. వాళ్ళతో వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు? అక్కడ వాళ్ళ వెర్షన్ ఏంటి? స్టేషన్లో అసలు ఏం జరిగింది? పోలీసులు ఫస్ట్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ వచ్చిందో తర్వాత నేను వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, చెమటలు పట్టేసి అసలు ఫస్ట్ టైం వాళ్ళకి కేసులు ఇవన్నీ కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో, వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ హర్ష సాయి ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ఏదో లైసెన్స్ ఉన్న యాప్స్ని ప్రమోట్ చేయడం ఏవో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలుసు ఏది లోసుకులు ఉన్నాయి, చేయొచ్చు ఏ చేయకూడదు, వీళ్ళకి ఏమి తెలియదు కదా. వాళ్ళు ఆల్రెడీ ఈ డక్క ముక్కలు తినున్నారు కేసులు ఇవన్నీ కూడా. బట్ వీళ్ళకి ఫస్ట్ ఇది అయ్యేటప్పటికి చాలా టెన్షన్ పడిపోవడం, నన్ను అరెస్ట్ చేసేస్తారా, ఇప్పుడు ఏమైపోతుంది, ఇంకా రకరకాల మీడియాలో అదిగో తోకంటే ఇదిగో పులిని రాసేస్తారు కదా, అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది, అదే అయిపోయింది అని చెప్పి అండంతో వాళ్ళు. అప్పుడు నేను మాట్లాడతానని చెప్పి ఇంకా అనుకున్నా ఫస్ట్ అసలు ఏంటి సార్ ఇది అంటే, ఇప్పుడే అంటే సరే వాళ్ళని నేను తీసుకొచ్చి మీకు మీ ముందే హాజరుపరుస్తాను, మీరు 41 నోటీసులు ఏమైనా ఇచ్చి పంపిస్తారా, ఫస్ట్ టైం ఇది కదా వాళ్ళకి తెలియదు అంటే, తీసుకురండి చూద్దామని చెప్పాను. నేను అదే చెప్పేవాళ్ళకి, ఏముందో కుల్లా వాళ్ళకి చెప్పేసేయండి, మీకు తెలియక చేసింది తప్పు కాబట్టి, పొరపాటు కాబట్టి ఓపెన్గా చెప్పేసేయండి సరిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చి చేశారు. బట్ తర్వాత ఒక్కళ్ళు కూడా రాలేదని నాకు సర్ప్రైజ్.
అప్పుడు అంత హడావిడి చేసి వాళ్ళ ముగ్గురిని పాపం విష్ణుప్రియని అయితే ఆల్మోస్ట్ ఒక రోజంతా పొద్దున్న సాయంత్రం దాకా అక్కడ తెగ స్క్రూటినీ చేసి. ఓకే. బట్ ఏమీ లేదు. అంటే మరి సో పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళని చెప్పారా తీసుకుని మనం వాళ్ళకి తెలియక చేసాం అదే చెప్పారు. అని చెప్పారా? అసలు ఎక్కడ సార్ వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్, వీళ్ళు చేస్తున్నారంటే అయ్యా మన స్టేట్లో తప్పు అంటే ఎక్కడ చెప్పారు సార్? ఏ హోర్డింగ్ మీద రాశారు సార్? మెట్రో ట్రైన్ పోతుంటే దాని మీద కూడా యాప్ నడుస్తున్నాయి కదా, మన స్టేట్లో తప్పును మేము ఎట్లా అనుకుంటాం అని అడిగారా? ఏం చెప్పారు అప్పుడు? నీకు తెలుసు చట్టం నాకు తెలీదు అనడం అది నీ తప్పు, మా తప్పు కాదు. అలా అనొచ్చు, కానీ ప్రతి ఒక్కడు కూడా లా చదువుకోడు, ప్రతి ఒక్కడు కూడా ఎంత ఉన్నాయని చదువుకోడు. బట్ ఇటువంటి అంటే పూటకో చట్టము లేకపోతే స్టేట్కో చట్టం తీసుకొచ్చినప్పుడు జనాలు అవగాహన పెంచాల్సిన బాధ్యత వాళ్ళ మీద, గవర్నమెంట్ మీద ఉంటుంది. 42 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారట, ఎవరికి తెలుసు? 42 కోట్లు ఖర్చు పెట్టింది ఎక్కడా కనిపించట్లేదు, కానీ మెట్రో ట్రైన్ మీద ఉన్న బెట్టింగ్ యాప్ మాత్రం అందరికీ కనబడుతుంది. వాళ్ళ మీద కూడా కేసేశారు సుమోటోగా. ఎవరు సమ్ లాయర్ ఎవరు, ఆయన నాగురి బాబు అనుకుంటాను, మన దగ్గరికి వస్తుంటారు ఎక్స్పర్ట్గా, ఆయన కూడా ఇదే కేసేశారు. ఎట్లా దాన్ని చేస్తారని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వేశారు, రిట్ వేశారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవ్వరికి, ఎస్పెషలీ పెద్ద ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో జనాలు తాగి చచ్చారా, జూదమాడి చచ్చారా, లేకపోతే ఇంకోటి చేసి చచ్చారా అనేది ఇమ్మెటీరియల్. సరే డ్రగ్స్ అలాంటి మాదక ద్రవ్యాలు కాదు, కానీ ఇవి ఇంతవరకు మేము లైసెన్స్లు ఇస్తాం, ట్యాక్సీలు కట్టండి, ఆడుకోండి, అడుగు పోగొట్టుకుంటే అది మీ కర్మ. నిజంగా చెప్పాలంటే నాకు వీళ్ళ మీద సానుభూతి లేదు. తెలీదా తప్పని? ఇప్పుడు వివాహిత మహిళ, ఆవిడకి తెలీదా తప్పని? మరి ప్రమోట్ చేసే వాళ్ళకి తెలియదా తప్పని? తెలుసు, ఇవాళ తెలుసు, ఎవడు చేయట్లేదు. ఇప్పటికి కూడా నేను అప్పుడెప్పుడో చేశారు, వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి తప్పు కాదేమో అని వీళ్ళు కూడా అనుకుంటారు కదా, వాళ్ళు కూడా అలాగే డబ్బులు సంపాదించుకున్నారేమో అనే కూడా రావచ్చు. నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఈ మాట నువ్వు కనుక 3 నెలల క్రితం అని ఉంటే నేను ఒప్పుకుంటాను. బట్ మా మీడియా అంతా కూడా కూడేసి వీళ్ళందరినీ కూడా ఇంత కార్నర్ చేసి, ఈ సెలబ్రిటీస్ అందరినీ కూడా కార్నర్ చేసి ఇంత చేసిన తర్వాత ఇంకా నాకు తెలీదు అని ఆవిడ అంటుందంటే, లేకపోతే ఇప్పుడు కూడా నేను రాణా చెప్పాను, లేకపోతే వాళ్ళు ఇప్పుడు బెట్టింగ్ లో పోగొట్టుకున్నారో లేదో అనేది క్లారిటీ లేదు. చనిపోయింది ఇప్పుడు చనిపోయింది తను, కానీ తను ఎప్పుడు బెట్టింగ్ ఆడింది, తన నగలు ఎప్పుడు తాకట్టు పెట్టింది, లేదంటే ఎప్పుడు పోగొట్టుకుంది అనేది ఇవన్నీ ఇన్స్టెంట్ గానే ఉంటాయి. ఇక్కడ మీకు ఎప్పుడో సంవత్సరాల తర్వాత బ్యాంకుల్లో వడ్డీలాగా 5 ఏళ్ల పథకం, సంవత్సరం పథకం ఉండదు. ఒక వారం 10 రోజుల్లోనే జరిగిన తంత ఏంటిది, ఇది అంతకు మించి పెద్ద ఎక్కువ ఏముండదు. సో దీనికి మరి ఎవరు రెస్పాన్సిబుల్ అంటారు? వన్స్ ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం కూడా కష్టం అవుతుంది కదా. వన్స్ బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేస్తారు, డబ్బులు వస్తాయి, ఒకసారి మళ్ళీ ఆడాలనిపిస్తుంది, పోతాయి, లేదు నెక్స్ట్ టైం వస్తాయి అని ఒక హోప్తో అలా పోగొట్టుకుంటారు. అలాగే కదా జరిగేది ప్రాసెస్ అంతా. బట్ నేనేం చెప్తానంటే, ఒకవేళ ఇది తెలిసి, అంటే ఇంతకుముందు ఇలా చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న స్టూడెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మరణాలని వీళ్ళకి ఆపాదించారు. ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ సెలబ్రిటీస్కి ఆపాదించారు. ఆ గేమ్ చేసిన వాళ్ళకి కూడా కాదు, ఒక ప్రభుత్వాలకు కూడా కాదు, అసలు ఈ ఆడిస్తున్న ప్రభుత్వాలకు కూడా కాదు, డైరెక్ట్గా వీళ్ళకి ఇది చెప్పాడు కాబట్టి మేము చేసాం. ఇప్పుడు ఈయన చెప్పలేదయ్యా, ఈయన చెప్పడాలు ఆపేసి తప్పండి మీరు ఎవరు చేయకండి అని ప్రతి ఒక్కడు ఆ వీడియో చేసినాడు. మరి అవి కనపడవా? వీళ్ళందరూ చెడు చెప్తే టకటకటక పనిచేస్తుంది, మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, ఇంకా చస్తున్నారు, ఇంకా ఆడుతున్నారు. ఏమన్నా తగ్గినాయా? లేదు. సో అది కూడా అంటే మహిళలు, వివాహిత మహిళ చనిపోయింది అంటే ఏ రకంగా మీరు చెప్పినట్టు ఎంత అడిక్షన్లో ఉన్నారు వీళ్ళు. సో దీనికి మన అది సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం వల్లే అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అదే 3 నెలల క్రితం నువ్వు తెలియని పర్సన్ ప్రమోట్ చేసి ఉంటే పెద్దగా రీచ్ అవ్వదు, పెద్దగా పట్టించుకోరు. మనకి తెలిసిన పర్సన్, మనం డైలీ టీవీలో చూసేవాళ్ళు, లేదంటే మన ఫోన్లో యూట్యూబ్లో చూసేవాళ్ళు, వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇదిగోండి మాకు ఇట్లా డబ్బులు వచ్చినాయి, మీకు ఇలా డబ్బులు కావాలంటే ఇట్లా ఆడండి అని చెప్తుంటే, సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మాటకి 3 నెలల క్రితం మాత్రమే చెల్లుబాటు ఉంది, ఇప్పుడు ఎటువంటి చెల్లుబాటు లేదు. ఎందుకంటే ఏ సెలబ్రిటీని అయితే వీళ్ళు దేవుడిలాగా కొలిచి వాడు చెప్పింది అంతా చేసేద్దాం అని అనుకుంటున్నారు, వాళ్ళందరూ దండం పెట్టి భయ్యా ఆడకండి అని చెప్పిన తర్వాత కూడా నువ్వు చనిపోయావు అంటే ఈ పాపం సెలబ్రిటీస్ కాదు, కేవలం ఆడిస్తున్న ఆ గ్యాంబ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దాన్ని పర్మిట్ చేసిన ప్రభుత్వం, పర్మిట్ చేయకపోయినా కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? తెలంగాణలో ఆడకూడదు అని ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆడుతున్నారు? వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అలాగే ఆడిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇది పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పని, ఎన్ఫోర్స్మెంట్.
అది ఎక్కడ జరుగుతుంది? ఎన్ఫోర్స్మెంట్లో లోపాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నేను చూస్తున్నాను వాళ్ళ మీద కేసులు పెడుతున్న పోలీస్ స్టేషన్లో. రీసెంట్గానే ఒక 2 వారాల క్రితం జూబ్లీ పిఎస్లో కేసు, ఎవరు నాకు తెలిసిన సెలబ్రిటీకి సంబంధించిన డ్రైవర్, అతను ఆడి లోపలికి వెళ్ళాడు. ఓకే. సో అతనికి తెలియదు ఏమంటే నాకు అది ఆడకూడదని ఎవరు చెప్పాడు, నాకేం తెలియదు. ఏదో పెట్టి కేసు భయ పొద్దునకల్లా వదిలేస్తారు రేండి అని చెప్పి తీసుకున్నాడు. తీరా చూస్తే ఈ కేసు అయిపోయింది. సో జనాలకి ఫస్ట్ అవగాహన కల్పించడం, తర్వాత దాన్ని ఎన్ఫోర్స్ చేయడం అనేది ఇప్పుడు పోలీసులో కర్తవ్యం. సెలబ్రిటీలను ఇంకా దూషించడానికి ఏమీ లేదు. సెలబ్రిటీలకి ఇప్పుడు డైరెక్ట్గా ఎవరితో లింక్ ఉందంటే ఈడీతో మాత్రమే పని. ఈడీ మా డబ్బులు మాకు కట్టండి, మీరు 1 కోటి రూపాయలు తీసుకున్నారు, 30 లక్షలు మాకు రావాలి, ఎక్కడ అంతే, ఇక్కడ ట్యాక్స్తోనే. ఇప్పుడు ఏంటంటే నేను 1 కోటి రూపాయలు తీసుకున్నానని ఎవరు చెప్పారు నీకు అంటే, ఇదిగో ఆ బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేసిన వీడియో ఉంది, ట్రాన్సాక్షన్ కూడా ఉండాలి. ట్రాన్సాక్షన్ ఉండవు, బ్లాక్ కదా, క్యాష్ ఇస్తారు. సో సుమారుగా ఇంత అనేది తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి మార్కెట్లో ఐడియా ఉంటుంది. నువ్వు తీసుకోకుండా ఊరికైతే చేయవుగా. సో ఖచ్చితంగా ఎంతో కొంత తీసుకొని ఉంటావు, నువ్వు మాకు కట్టాల్సింది కట్టు. అదే బేసికలీ. సరే, ఖజానా కావాలి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మంచి పనులు చేయాలి, ప్రజల్లో మంచి పేర్లు తెచ్చుకోవాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి, ఇవి మాత్రమే మంచి పనులు కావు. ఇటువంటి జూదాల్ని ఇవన్నీ కూడా దూరం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. మన స్టేట్ కూడా కొంతవరకు చేసి ఒక ప్రకటన చేసి కొంత హడావిడి చేసి ఆపేసింది తప్ప ఎక్కడ దానికి సంబంధించిన గట్టి చర్యలు లేవు. బట్ అంటే ఇప్పుడు వరకు వీళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఎవరో ప్రమోట్ చేయరు అసలు చాలా ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ఈడీ చేస్తున్నది వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటనుకుంటున్నావు? మీరు డబ్బులు కట్టలేదని తప్ప ఎందుకు ప్రమోట్ చేశారని అడగట్లా. మీరు ప్రమోట్ చేసిన దానికి డబ్బులు కట్టలేదు మాకు అంటున్నారు. మీరు ఇంకో 10 ప్రమోట్ చేయండి లీగల్ యాప్స్ని, చేసి దానికి వచ్చిన డబ్బులు కట్టండి, శభాష్ అంటాం. మేము హైయెస్ట్ ట్యాక్స్ పేర్ అవార్డు కూడా ఇస్తాం మీకు కావాలంటే. జూలై 31 చేశారని కూడా కేసు ఫైల్ అయిన తర్వాత అది స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు? మీరు చెప్పినట్టు ముందు వాళ్ళతో మీరు స్టేషన్కి వెళ్ళారు కదా, సో అక్కడ నుంచి బయటికి ఎలా వచ్చారు? బేసికలీ ఇది రేపు ఛార్జ్ షీట్ అయ్యి కోర్టులోకి వెళ్ళినా కూడా, కోర్టు అయినా సరే దీనికి మీరు ఎంత అవగాహన కల్పించారు అని అడిగినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ వస్తాయి. ఏది మెట్రో ట్రైన్ మీద ఉన్నది అమితాబ్ బచ్చన్ చేశాడు, వీళ్ళందరూ చేశారు, మాకు ఎట్లా తెలుస్తుంది సార్? మేము ఇది చెయ్యకూడదని మీరు ఎక్కడ చెప్పారు సార్ అని అడుగుతారు. సో అడిగినప్పుడు ఆల్రెడీ ఒకరి మీద కేసు ఉంది, నీకు ఆల్రెడీ ఒక పోలీస్ ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చేసావంటే నీకు తెలిసి చేసావు, సో నువ్వు శిక్షార్హుడు. తేలిక చేసావు అన్నప్పుడు ఏదో వార్నింగో ఫైనో ఇచ్చి పంపిస్తారు. అది నాకు తెలిసిన అక్కడ అదే జరిగిందా? అసలు ఇంకా ఛార్జ్ షీట్ కూడా కాలేదు ఈ కేసు. ఛార్జ్ షీట్ అవ్వడం మన దేశంలో కేసులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ రాజధాని కేసు కావచ్చు, లేకపోతే లావణ్య డ్రగ్స్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈవెన్ మొన్న మహేష్ బాబు 1.5 సంవత్సరం అయిపోయింది ఛార్జ్ షీట్ లేదు ఇంకా పాటు మీద. ఛార్జ్ షీట్ అయితే కదా కోర్టులో నువ్వు అడుగు పెట్టేది. ఆ కోర్టులో మళ్ళీ వాదోపవాదాలు ఇవన్నీ అయ్యి తీర్పులు వచ్చేటప్పటికి నీ పిల్లలు నా పిల్లలు మన మనవాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. బట్ కొంచెం త్వరితగతిన ఇప్పుడు సిట్ ఇలాంటివన్నీ ఏంటంటే త్వరితగతిన జరగాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్ణయాలు చాలా గట్టిగా ఉన్నాయి. డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారా, ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి, అంతే, అరెస్ట్ లేదు కనీసం. అలాగే జూదం మీద ఉక్కుపాదం మోపుతాం, చట్టం ఉంది, ఎన్ఫోర్స్మెంట్. అంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడితే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అట్లాగే చెప్తున్నారు. ఎవ్రీ మంత్ ఎక్కడో అక్కడ దొరుకుతూనే ఉన్నారు. దొరుకుతున్నారు అంటే గుడ్, పోలీస్ ఆర్ డూయింగ్ దేర్ జాబ్. కానీ పట్టుకుంటున్నారు, పట్టుకున్న తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వెళ్తున్నారు, వాళ్ళు అదే పని చేసుకుంటున్నారు. ఇది తప్పంటున్నారు. సో అదే అంటే రిపీట్ అవుతుంది అట్లాగే. సో ఇది కూడా ఇదేంటి సంబంధించి కూడా ఇంకా అట్లాగే రిపీట్ అవుతూ వస్తుంది అనుకోవచ్చు. ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పడడం, సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఏదైనా యాప్ ఇక్కడ బ్యాన్ చేశారంటే ఇంకా అది బ్యాన్. ఈవెన్ ఇంతకుముందు టిక్టాక్ అడిక్ట్ అయినప్పుడు అట్లాగే చేశారు, ఇంకా అది ఇక్కడ లేదు ఇంకా. సో అట్లా బ్యాన్ చేయడం, ప్రాపర్గా యాక్షన్ తీసుకోవడం. ఓకే, మీ ఒక ఇంట్లో ఉన్నారు, మీరు పెద్ద కొడుకు, మీ నాన్నగారు ఉన్నారు, ఒక డెసిషన్ మీరు తీసుకున్నారు, నాన్న ఈ నెల నుంచి ఇదిగో ఈ కరెంటు బిల్లు అంతా నేనే కట్టాలనుకుంటున్నాను, లేకపోతే కరెంటు బిల్లు మీరు కట్టండి, మెయింటెనెన్స్ నేను కడతాను, ఏదో ఇట్లా అనుకున్నారు. మీ నాన్నగారు అలా కాదు ఇలా చేయండి. సో ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఒకళ్ళేమో ఆడండి, కేంద్ర ప్రభుత్వం ఏమో ఆడండి, ఆడిచ్చండి, 7 కోట్ల నుంచి 14,000 కోట్లు తీసుకురండి అని చెప్పి వాళ్ళు పక్క చెప్తున్నారు.
స్టేట్ గవర్నమెంట్ ఏమో ససేమరా అసలు ఆడడానికి వీల్లేదు అంటుంది. సో ఇంత కన్ఫ్యూజన్ ఒక స్టేట్కి సెంట్రల్కి మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు జనాలకే క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది అన్నగారు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినప్పుడు చాలా గట్టిగా తెలుసు అంటే ఎందుకంటే ఎక్కడైనా దొరికితే ఇమీడియట్గా కేసు పెట్టడం. అలా జరగాలి కదా, ఎన్ఫోర్స్మెంట్ జరిగినప్పుడే కదా జనాలకు తెలిసేది. జరగాలి, మీలాగా నాలాగా అందరూ న్యూస్లో మాట్లాడాలి, అవగాహన ఇది జరుగుతుందని, అప్పుడు జనాలు చేస్తారు. ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే ఆగారు, జనాలు ఆగట్ల. అందుకే ఈ ఉదాహరణ. ఓకే, ఆవిడ చనిపోయింది కదా ఇవాళ, గంట ముందు వచ్చిన న్యూస్. సో ఇది. సో అయితే ఇప్పుడు ఫైనల్గా వీళ్ళ కేసులో ఏం జరుగుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. సో మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విచారణే జరుగుతుందా, లేదు మీరు ఎందుకు ప్రమోట్ చేశారనే దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ కూడా సివియర్గా పనిష్ చేసే ఎందుకు ఛాన్సెస్ ప్రమోట్ ఉంటాయి? చేశారు అనే యాక్షన్ తీసుకోవడంలో పెద్ద అంటే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ మీద పెట్టిన కేసులు పెద్ద ఇది అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ముగ్గురు తప్ప అంత దూరం కూడా వెళ్ళలేకపోయారు, పెద్ద సెలబ్రిటీస్ టచ్ కూడా చేయలేకపోయారు. సజ్జనార్ గారు లాంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. సజ్జనార్ గారు లేకపోతే అన్వేష్ లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చేశారని చెప్పి మరి ఆ ముగ్గురు తప్ప ఇంకెవరు దొరకలేదా? కాదు కదా. సో బట్ అంటే దొరికిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే కదా నెక్స్ట్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి భయపడతారు. వీళ్ళు ఎక్కడ పారిపోలేదు, వీళ్ళందరూ మన ముందు వాళ్ళ ముందు హ్యాపీగా కార్లో షూటింగ్లు చేసుకుని అదే తిరుగుతున్నారు. కదా దొరకపోవడం ఇక్కడ. అనేది ఏం లేదు, వాడని తప్పించుకొని తిరగట్లేదు వాడు. అంటే దీనికి లీగల్గా అంత కోరలు లేవు, ఓకే, వాళ్ళని పట్టుకొని లోపల వేయడమో లేకపోతే చేసేంత సీన్ లేదు లీగల్గా. అంత కఠినంగా చట్టాలు తీసుకొచ్చి అంత గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయగలిగినప్పుడే ఇది ఉంటుంది. బట్ బేసికలీ ఎవరు చేయట్లేదు, ఇప్పుడు ప్రమోట్ చేయట్లేదు. బట్ ఈ లెక్కలంతా ప్రమోట్ చేసిన టైంలో డబ్బులకు సంబంధించి ఈడీకి సంబంధించిన వ్యవహారమే ఉంటుంది, అంతకు మించి ఇక్కడ సో వార్తల్లాగా ఉండడమే తప్ప ఎటువంటి యూజ్ లేదు ఇప్పుడు సెలబ్రిటీస్ అసలు. అనేది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, మన ఇందులో తాగితే లేవర్ చెడిపోద్ది, రే పోరా నువ్వు నాకు చెప్పడానికి నువ్వు పోయి రాత్రి తాగావు, ఏం చేస్తా నేను? ఏం దొరకకుండా చేయాలి కదా తాగడానికి. దొరకకపోతే ఇంకో పక్క స్టేట్కి పోయి తెచ్చుకుంటారు. అప్పుడు మనకి బీదర్ పోయి తెచ్చుకునేవాళ్ళు అందరు మందు. అప్పుడు ఏమవుతుంది, ఈ డబ్బంతా అక్కడ పోతుంది, కర్ణాటక గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఏం చేశారు, చూసారు మనకి రావాల్సిన ట్యాక్స్ అంతా వాళ్ళకి పోతుంది, అదేదో ఇక్కడే పెట్టుకుందాం, అది దుకాణం ఇక్కడే పెట్టి ఒక 20 రూపాయలు ఎక్కువ పని చేసినా కూడా ఇక్కడే కొనుక్కుంటారు. అంత దూరం పోయే ఇప్పుడు పెట్రోల్ గమనించండి, కర్ణాటకలో తక్కువ మనకి ఎక్కువ. అలా ప్రతి ఒక్కరు కర్ణాటక పోయి కొట్టించుకోడుగా, ఇక్కడే కొట్టించుకుంటారు, ఆ 10 రూపాయలు ఏదో ఇక్కడే కొట్టిద్దామని చెప్పి. సో ఎప్పుడో ఒకప్పుడు గవర్నమెంట్కి ఆ రియలైజేషన్ వచ్చేస్తుంది, మనం ఎంత కష్టపడినా దీన్ని ఆపడం కాదు, దీన్ని లీగలైజ్ చేసేద్దాం. ఇప్పుడు మిగతా స్టేట్స్లో ఎలా లీగల్ ఉందో మనం కూడా లీగల్ చేసేద్దాం, మన స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంతో కొంత వస్తుంది, ఖజానా నిండుతుంది. కానీ ప్రాణాలు పోతున్నాయి కదా దీనివల్ల. మీకు ఈ లెక్కలు చూడండి, జూదవాడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకన్నా కనీసం ఒక 10 times ఆర్ 10 times కూడా కాదు, ఒక 40-50 times ఇది మందు దాగి ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. సో ఇది పర్సనల్గా మీకు ఉండాల్సిన బుద్ధి. అది వాడు చెప్పాడనో వీడు చెప్పాడనో, మీరు 18 ఏళ్ళు దాటిన పెద్ద మనిషి, మీరు వాడు చెప్పాడు వీడు చెప్పాడని చెప్పి నేను చేయాడని అంటే నీ కర్మది, నీ చావు నువ్వు చస్తావు, ఎప్పుడూ ఆపలేడు. నేను మందు బ్యాన్ చేసినా లేకపోతే నువ్వు పోయి తాగుతావు, జూదం అని చెప్పినా వేరే VPN పెట్టుకొని వేరే సైట్లో పోయి ఆడతావు, ఎవ్వడు ఆపలేడు. నీ దగ్గర బుద్ధి వచ్చేదాకా నీ బతుకు అంతే. సో దీనికి మనం పెద్దన్న పాత్ర తీసుకొని ఎవరు మీరు ఆడడానికి లేదు అని చెప్పి చెప్పడం కన్నా లీగలైజ్ చేసి చేయడమే ఉత్తమం అనేది ఒక వాదన. ఇలా ఒక ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఇప్పుడు మీరు బ్యాంకాక్ లాంటి చోటకి పోతే దట్ ఈస్ లీగల్, హయ్యెస్ట్ ఇన్కమ్ అటు సైడ్ నుంచి వాళ్ళకి, దాంట్లో ట్యాక్స్లు కూడా వస్తాయి, మీకు తెలుసలేదు. గవర్నమెంట్ ఇంకా ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ బెట్టింగ్ యాప్స్ లీగల్ చేయాలంటున్నారు మీరు. బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు ఎంత బ్యాన్ చేసినా ఏం చేసినా ఇవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి అంటూ వాళ్ళకి బుద్ధి రావడం తప్ప. సో ఈ ఇన్కమ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్కి రావాల్సింది వేరే స్టేట్లకు లేకపోతే వాడికి వెళ్ళిపోతుంది, లేకపోతే బ్లాక్లో వాడు దోచుకుపోతాడు. లీగల్ చేసేస్తే 10 రూపాయలు 20 రూపాయలు అది ఇక్కడే కట్టి ఇక్కడే ఆపుతాడు. అట్లీస్ట్ మీరు ఆడి ఇలా పోగొట్టుకున్న వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడం, ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా చేయడం, లేదు అట్లీస్ట్ వాళ్ళని ఒక పర్టికులర్ లిమిట్కి ఆపడం, రోజుకి ఇంతకు మించి ఆడడానికి లేదు. అండ్ మీరు ఆడితే బ్లాక్లో ఆడకూడదు, ఓన్లీ వైట్లోనే ఆడాలి, ఎవడన్నా బ్లాక్లో ఆడకూడదు. సో ఎంత ఆడుతున్నాడో తెలుస్తుంది. సో రోజుకి 5,000 10,000 ఇంతకు మించి ఆడకూడదు. మీరు తర్వాత ట్రాన్సాక్షన్ చేద్దామని కూడా రాదు.
ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ వల్ల కొంతవరకు మనం తీసుకురావచ్చు తప్ప మీరు మన గవర్నమెంట్ బ్యాన్ చేశారు కదా, జరుగుతూనే ఉన్నాయి కదా, ఏం చేయలేరు. మద్యపానానికే చేతులు ఎత్తేసి తీసుకొచ్చారు. ఓకే. ఏదైనా సరే అంతే. ఇప్పుడు ఏముంది, ప్రాస్టిట్యూషన్కి సంబంధించి కూడా ఒక మాట చెప్తా. మొన్న రీసెంట్గా మాదాపూర్లో మందు షాప్ దగ్గర మందు కొనుక్కుంటున్నారు. ఎలా ఉంటుంది సాయంత్రం, మా అందరు బాయ్స్ అందరూ రెడీగా ఉంటారు, చేసేసి అదే ప్యాకెట్లు తీసుకుని హడావిడి ఉంటారు. లేడీస్ ఎవరన్నా అక్కడ వస్తారు. ఒక ఆవిడెవరో ఒక 23 ఏళ్ళ మహిళ అక్కడికి వచ్చి ధైర్యంగా, మనం తప్పలేదు, ఆవిడ స్వేచ్ఛ, మనం కాదాం. కొనుక్కున్నప్పుడు పక్కన ఎవడో పరిచయం అయ్యాడు. పరిచయం అంటే ఏం లేదు, ఏమ్మా ఏ బ్రాండ్, నాతో పట్టరా, మా ఇంట్లో కలిసి తాగుదాం, అది చెప్పానంట. వెంటనే వెళ్ళిపోయిందంట ఆవిడ ఆయనతో పాటు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా రాత్రి అక్కడ స్పెండ్ చేసి పొద్దున్న విలేజ్ వెళ్ళి కేసు పెట్టి వీడిని రేపు చేశాడు. ఏమంటారు దీన్ని? బేసికల్లీ ఇదే ప్రాస్టిట్యూషన్ యాంగిల్లో చూస్తే అక్కడ ఎవరో మాట్లాడుకున్నారు అనుకున్నాం, ఎంతో కొంత ఇస్తానమ్మా చెప్పి తీసుకెళ్ళాడు అనుకున్నాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బేరం తేడా వచ్చిందో లేకపోతే ఏదో జరిగింది. ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పి కేసు పడ్డానికి ఉందా? లేదు. ఎందుకు? ఇది బ్యాంకాక్ కాదు, ఇండియా. అదే బ్యాంకాక్లో అయితే పెట్టచ్చు. నేను 5,000 అన్నాడు, 2,000 ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు, లేకపోతే ఎగ్గొట్టాడు అంటే దానికి కూడా వాడికి శిక్ష ఉంటుంది. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ కావడం వల్ల వాడు పెద్ద దోషిలాగా, ఈవిడేదో చాలా అమాయకురాలు పాపం పిలవగానే నమ్మేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఇలా జరిగింది. సో బేసికల్లీ లీగలైజ్ చేసేసేస్తే ఏదైనా సరే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఇది మంచి ఇది చెడు అని చెప్పి మనం చెప్పడానికి లేదు, ఎవడరాను నాకు చెప్పడానికి అంటారు. ఆ స్టేజ్లో ఉన్నారు జనాలు. సినిమాల్లో వాళ్ళే మెసేజ్లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఓకే. సో అది పాయింట్. రైట్ శేఖర్ భాష, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.